అందరికీ దండాలమ్మా వచ్చేసినారా ఈకెండ్ తీర్మార్ స్పెషల్కి స్వాగతం. ఇగో తీర్మార్ ఆర్తులకు తమ్ముడు తమ్ముడేని ప్యాకెటేని అదే ఏదో సామెత చెప్తారు కదా, అట్టగానే ఇది కూడా చెప్పేసినాను. అటు సీమాంధ్రోళ్ళు తెలంగాణలో ఉద్యమం గురించి ఏటిగట్ట వాటి గురించి కానీ మాట్లాడేస్తున్నావా ఏటి అనుకుంటానరా? అచ్చదే నేడు కొంతమందిని చూస్తుంటే పైతే మరీ బిసిపోతుందమ్మా. మేమే కాదు మీరు కూడా ఇప్పుడు నేను ఒక విషయం చూపించినాను అనుకో అట్టగే చెప్తారు. ఏటో మిడ్డూరం పాపం చిన్న చిన్న గుంటల నుంచి అమ్మో బాధ అనిపించేస్తుంది చెప్పాలంటే నాకు. నేనేటి చెప్పలేనమ్మా, మీరే చూసిండి ఏటి చేసినారు సచ్చినోళ్ళు. ఊకున్నా కొద్ది ఉరుకులాడుతున్నారు కొంతమంది. అరే ఉద్యమం చేయండ్రు కానీ గిదేందివా బొడ్డూసిపోని పోరగాన్లతో కూడా మజాక్ చేస్తున్నారేంది? పిల్లలు ఎవరి పిల్లలైనా ఒకటే. అటువంటి సంటి పోరగాన్ల దావకాండ్లకు పోయి వాళ్ళ మీద సమైక్యాంధ్ర అని పేర్లు కప్పితిరి. ఇట్లనే ఉంటుందా? చూడుండ్రి ఎట్లా ఏడుస్తున్నారో పోరలు. నీ పాడుగాను మీరు శాతనైన వాళ్ళే కదా, మీరు చేస్తే ఏమా పోరగాన్ల ఉసురు పోసుకోబడితిరి అని తిడుతున్నారు పబ్లిక్. మా తెలంగాణ ఉద్యమం మా హృదయాల్లోకి వెళ్ళి పుట్టుకొచ్చిన ఉద్యమం. మీ హృదయం చూస్తుంటే మీరు పెట్టుబడిదారులు పెట్టిన ఉద్యమం. మాలాంటి హృదయం కాకుండా మీరు చిన్నపిల్లలను కూడా ఇన్వాల్వ్ చేసుకుంటా వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలకి ఏం తెలుసు అని పుట్టుడుతో అంట పెడతారు వాళ్ళకు. ఈ దొంగ ఉద్యమాలు జర మానుకొని మీరు మంచిగా ఉండండి ఇప్పటి నుంచి అయినా. మీరు చేస్తున్నదే దొంగ ఉద్యమం. ఈ ఉద్యమం ఇలాంటి ఉద్యమాలలో మళ్ళీ ఇంకా చిన్నపిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారా? అంత చిన్నపిల్లల్ని అంత పసిమొగ్గల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని క్రిమినల్ మైండ్స్గా ఎందుకు చేస్తున్నారు? ఇంత రీతి తప్పిన పని చేస్తేందుకు చేతులు ఎట్లా రావచ్చు వీళ్ళకు? పోరగాళ్ళు ఏడ్చి అంగలారుస్తున్నారు. మీ మీద దుబ్బా గిట్లా చేస్తారా? అయ్యో పాపం వగజుడు బిడ్డ ఊకో పెట్టినోళ్ళకి సిగ్గు లేకుండా వచ్చు కానీ ఆడున్న డాక్టర్లు ఏం చేస్తున్నారు? సంటి పోరగాళ్ళ దగ్గరికి తొక్కుడు కాళ్ళతోని పోతే మంచి ఆవు చెడావు అని చెప్పాలి కదా. ఇగురం తప్పిన వాళ్ళు శిశి అని తిట్టుకుంటున్నారు జనం. మీ ఇళ్ళల్లో పిల్లలైతే ఇట్లనే చేస్తుంటారా? ఏది ఒక్క లీడర్ అన్నా వాళ్ళ ఇంట్లో సంటి పిల్లలతో రోడ్డు మీదకి వచ్చిండా? ఇదెక్కడ లత్కోరి పనాయా పాడుగాను? ఎట్లా న్యాయం అవుతుంది మీకు? అన్యం పుణ్యం ఎరగని పోరగాళ్ళను కూడా అన్యాయం చేయబడితిరి. మీకు చేతులు ఎట్లా వచ్చినాయి? ఇవే కాదు ఇంకా మస్తు తిట్టుకుంటున్నారు జనం. కనుక ఇట్లా చేసుడు మంచిదేనా? పోరగాళ్ళు ఏమన్నారని ఓ దిక్కు పోరగాళ్ళని లేని పంచాయతీలకు గుంజుకరాబడితిరి. ఇప్పటికే స్కూల్ డ్రెస్సులు వేసుకున్న పోరగాళ్ళని సభలలో కూర్చుండబెట్టబడితిరి. బాలల హక్కుల సంఘం వాళ్ళు ఓ దిక్కు బగ్గుమంటున్నారు ఈ ముచ్చట చూసి. అయినా మీరు మంచిగానే ఉన్నారు కదా, దుడ్డే మీరు చేయకపోయినరు ఉద్యమం. సంటి పిల్లల దవాఖానలకు పోయి ఎవ్వరికి శవన పట్టకుండా చేసిండ్రు. మీ సమైక్యాంధ్ర సలగుండా పేపర్లలో టీవీలలో కనబడేందుకు గీ లత్కోరి పనే దొరికినది. మీ చేతులకు జట్టాలు బుట్ట చూడు పోరగాన్లు ఎట్లా ఏడుస్తున్నారో పాపం. అయ్యో ఊకో బిడ్డ ఊకో, నీ ఉసురు తలుగుతుంది తప్పకుండా. చిసి ఇటువంటి ముచ్చట ఏడలేదంటున్నారు పబ్లిక్. పుట్టుక్కున ఏదన్నా జరగరా అని జరిగింది అనుకో పోరానికి, ఏందప్పుడు పరిస్థితి? ఏమెరక పోరగాళ్ళకి ఎక్కి ఏడవబట్టే పోడగాను. ఏది చేసినా మీకే నడుస్తుందా? ఎవరి పొరగాలైనా పొరగాలే. వెనకటికెంచి ఏదన్నా పెళ్లి చేసేసినామనుకో ఎట్టగమ్మ చేసేటోరు 10 మంది చెప్పుకోవాలా 10 కాలాల పాటు అన్నట్టుగా చేసేవారమ్మా. ఎట్టగుండేది ఆ పెళ్ళి ఆ వైపు మో మాటల్లో చెప్పలేమమ్మా. పెద్దోళ్ళేటి అందరి పెళ్ళిళ్ళు ఎట్టకనే జరిగేవి. ఇప్పుడు ఏదైనా పెళ్ళి అయిన తర్వాత ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుల ఇంటికి పంపుతాం కదా, అదే మన కూతుర్ని వేరే వాళ్ళ ఇంటికి అత్తగారింటికి పంపినప్పుడు ఎట్టగమ్మ సారెట్టెత్తుము, పెళ్లి కొడుకు ఏటెట్టెత్తుము, చేతి గడియారి పెడతాము, సైకిల్ ఇచ్చేతము, అంతేనేటి ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ మూటగట్టేసి కూతురికి పంపించేతము. అలాగే పోనీ అల్లుడు కానీ ఏ మూల కానీ అలిగినాడు అనుకో, వద్దు బొద్దు బాబు నువ్వు ఏటి అలగొద్దనేసి వద్దు ఓడినో కోడినో ఏదో ఒకటి కట్టేసి ఇచ్చేతము. ఇవన్నీ ఏటి ఆడపిల్లల నుంచి మగ్గొంట్లకి ఇచ్చిన కట్నాలు అనుకోవాలి. కానీ మన చంద్రం బాబు గారు లేరు, ఎన్టీ రామారావు దేవుడమ్మ. ఆ మనిషి అతనికి అల్లుడు కదా, ఏడు పెట్టినాడో ఏమోనమ్మా అల్లుడికి. మరి బాబు గారు చాలా భేద మనిషి అనేసి బయటపడిపోనది అసలు విషయము. ఇదంతా మేమే చెప్తాం అనుకుంటానరా? నేను చెప్తే ఉట్టిగా అనుకుంటానరా? సరే మల్లన్న మాటలోని ఈనిద్దాము, ఏటేటి చెప్తాడో ఏటో అనుభవించు రాజా. చంద్రబాబు సారు ప్రజాసేవ చేసి ఎంత సంపాదించిండో మొత్తం లెక్క చెప్పిండు. చంద్రబాబు సార్ కుటుంబం దగ్గర మొత్తం 41,70,00,000 రూపాయలు ఉన్నాయట.
అగో సార్ రాజకీయాలకు వచ్చినప్పుడు 2 ఎకరాలే ఉండేనట కదా, ఇవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయని మాత్రం అడగకుండ్రి. అందులో మన భువనేశ్వరమ్మ ఉన్నది కదా, అదే ఎన్టీ రామారావు సార్ బిడ్డే. పేదరాల పేరు మీద 33 కోట్ల రూపాయలు ఉన్నాయట. ఇంట్లో కూర్చుండే మనిషికి గిన్ని పైసలు ఏడికెళ్ళి వచ్చినాయని మాత్రం అడగొద్దు సుమా, కించపరిచినట్టు అవుతుంది, తప్పది అట్లా అడగొద్దు. ఇక ఇంటి పెద్ద దగ్గరనేమో 42 లక్షలు ఉన్నాయట. కొడుకు లోకేశం దగ్గర 4,92,00,000 ఉన్నాయట. కోడలమ్మ తాన 3,30,00,000 ఉన్నాయట. ఇవన్నీ ఎట్లా అనుకుంటున్నారు? వాళ్ళకు అప్పులు ఉన్నాయి కదా, మొత్తం పైసలకెళ్ళి అప్పులు గిప్పులు అన్నీ తీసేయంగా మిగిలినవి ఇగో ఇవి. ఓ కొడుక, గిన్ని పైసలు బాగానే సంపాదించిండు, ఏడికెళ్ళి కావచ్చు అనుకోకుండ్రి. ఇంకా అస్సలు ముచ్చట ఇంకొకటి ఉన్నది. బంజారా హిల్స్లో 1000 గజాలల్లో ఒక్క రాజభవనం ఉన్నది మన చంద్రన్నకు. దాని ధర ఎంతనట ఎరికేనా? 23 లక్షలట. దాని గోడ పక్క పంటున్న దాని కాల్జాగకు గజానికి 1,00,000. అయ్యో మరి గట్లెందుకు చెప్పి పాడాయండి అనుకునేరు. సార్ చెప్పిన లెక్క ఇయ్యాలటిది కాదు, ఆయన ఇల్లు కట్టిన 10-20 ఏళ్ళ కిందటి ముచ్చట అది. సార్ చెప్పిన ఆస్తుల ముచ్చటంతా ఇప్పటిది కాదు, అది అన్ని అదివరకటి ముచ్చట్లే. మరి ఇప్పటి ఎందుకు చెప్తలేడట అంటే, భూముల ధరలు ఆస్తుల ధరలు ఒకసారి పెరుగుతాయి ఒకసారి తగ్గుతాయి కాబట్టి పాత ధరలతోనే చెప్తున్నా, పబ్లిక్ కన్ఫ్యూజ్ కాకుండా అంటున్నాడు. ఎట్లున్నదో చూడుండ్రి ముచ్చట. మరి అమ్ముడు కూడా పాత ధరకే అమ్ముతాడా ఒకవేళ అమ్మేది ఉంటే అని అడగొద్దు ఎవరు. మరి పాత లెక్కలు ఎందుకు చెప్తున్నాడని కుచ్చి కూడా అడగొద్దు. 3 ఏళ్ళకెళ్ళి ఈ లెక్కలు చెప్తూనే ఉన్నాడు జనానికి. ప్రజాసేవ చేసేటోళ్ళకు ఆస్తులు పెరుగుతాయా తరుగుతాయా? మరి చంద్రన్న గీతిరిగి ఏడికెళ్ళి ఎన్కేసుకున్నాడని కొంపదీసి కూడా అనుమానపడవద్దు మీరు. సార్ హైదరాబాద్ను అభివృద్ధి చేసినా అని చెప్పిండు కదా, సార్ హైదరాబాద్ను అభివృద్ధి చేసిండా లేకపోతే హైదరాబాద్కు వచ్చినాక సారే అభివృద్ధి అయిందా? మీరే ఆలోచించుకోమని ఆప్షన్ కూడా ఇచ్చిండు. ఓపిక ఉంటే ఆలోచించుకోండి. ఎప్పుడైనా కానీ 2 మనుషులు గొడవ పెట్టేసుకున్నారు అనుకో, అమ్మో ఏడ్చేస్తారు. పెద్ద మనుషులు వాళ్ళ మాట వీళ్ళ మాట 2 ఆలకించి పెద్దరాయిడ్లాగా ఒక తీర్పు చెప్పేస్తారు. అట్టగానే రాష్ట్రం కలిసి ఉండాలని సీమాదులు లీడర్లు గట్టు ఉన్నారే, వాళ్ళందరూ చెప్తున్న మాటలేంచి పాపం తెలంగాణలోనూ విన్నారమ్మా, బాగా విన్నారు, చెవులకు బాగా వినిపించుకున్నారు. ఇప్పుడు అదే మాటలేంచి తెలంగాణ వాళ్ళు సమాధానం చెప్పేస్తాము, మీరు ఆగండి పల్లకొండండి అంటారు. వీళ్ళ మాటలు వాళ్ళు విన్నప్పుడు మరి వాళ్ళ మాటలు కూడా వీళ్ళు వినియాలి కదా, అది విషయమా కాదా? విషయమా కాదా? అట్టగే కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ మాటలు కూడా వాళ్ళు వింటే ఏమన్నా లాభం ఉంటుంది, ఏటన్నా చేసేది ఉంటుంది, పంచేది ఎట్టగా తెగుద్ది. ఎందుకే నేను ఏడు చెప్తానంటే సవినయంగా వినిస్తున్నారు అనుకో, బాగుంటుంది కదా. జై జై బోల తెలంగాణ. శ్రీయుత గౌరవనీయులైన సీమాంధ్ర లీడర్లు మరియు వాళ్ళని అనుసరిస్తున్న ప్రజానికానికి తెలంగాణ జనం సవినయంగా మనవి చేయనది ఏమనగా, రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దు, చెక్కలు చేయొద్దు, కలిసి ఉంటే కలదు సుఖం, కాపురం ఇడగొట్టొద్దు, తెలంగాణ లీడర్లకు పరిపాలన రాదు, జనం ఆగమాగమవుతారు, తెలుగు జాతి ఐక్యత అని చెప్తున్నారు కదా, చెప్పిండ్రు. ఇన్నాం మీ ముచ్చట. మరి మా తెలంగాణ పబ్లిక్ ఏమనుకుంటున్నారో, మీ ముచ్చట్లకు సమాధానం ఏందో కూడా మీరు వినాలి కదా. ఇక ఇనుండ్రి ఒకరొక్కరిది. తమ్మి సమైక్యాంధ్రోళ్ళు మీతోని కలిసి ఉంటామంటున్నారు, నువ్వేమంటావు? మాకు చదువు రాదంట్రీ, పనిచేసుడు రాదంట్రీ, అసలు ఏం చేత కాదంట్రీ. అయినా ఇన్నేళ్ళు మీతోని కలిసిన పాపానికి మమ్మల్ని ఆగం చేతిరి, మళ్ళీ ఇప్పుడు కలిసి ఉందామంట్రీ. ఎట్లుండాలి మీతోని? కుదరది. మీది మీదే, మాది మాదే. ఇదే కాదు, సమైక్యాంధ్రోళ్ళు చెప్తున్న ముచ్చట్లన్నిటికీ సమాధానాలు చెప్తున్నారు చూడుండ్రి. తెలుగు జాతి అంత ఒక్కటిగా ఉండాలంటున్నారు, నువ్వేమంటావయ్యా? తెలుగు జాతి, ఆంధ్ర జాతి, రాయలసీమ జాతి, తమిళనాడు జాతి, కర్ణాటక జాతి, మరాఠా జాతి, గుజరాత్ జాతి, ఇట్లా రాష్ట్రానికి ఒక జాతి ఉండదు. మనదంతా భారత జాతి, మనమంతా భారత మాత బిడ్డలం, మనమంతా భారతీయులమే. అయ్యా, తెలుగు తల్లి చాలా గొప్పదంటున్నారు సీమాంధ్రోళ్ళు. తెలుగు తల్లిని నమ్ముకుంటే మాకు ఆ గుడిసెలే మిగిలినాయి. తెలుగు తల్లి మీకు బంగ్లాలు ఇచ్చే, మాకు గుడిసెలు ఇచ్చే. ఓకే, బాగానే చెప్పినావు. ఇంకొక ఆయనను అడుగుదాం. ఇడిపోతే నష్టపోతారు, మీరు ఆగమాగం అవుతారు అంటున్నారే తెలుగు తల్లి బిడ్డలు, నువ్వేమంటావు? విడిపోతే నష్టపోయినా సరే, మేము ఆగమైనా సరే, మాకేమన్నా కానీ మా రాష్ట్రం అయితే మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలి. ఇన్నరా? ఇంకా చెప్తున్నారు ఇనుండ్రి. మీ తెలంగాణ లీడర్లు మిమ్మల్ని బతకనియర్ రాష్ట్రం విడిపోతే అంటున్నారు.
ఏం చెప్తావు? మా నాయకులు మమ్మల్ని కాల్చుక తిన్నా సరే, మా గురి పెట్టినా సరే, మమ్మల్ని ఏం చేసినా సరే, మా తెలంగాణ అయితే మాకు కావాలి. మా రాష్ట్రంలో మేము మా భక్తుని భక్తం, మేము ఎవ్వరు ఏమన్నాం, మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. తెలంగాణ వస్తే మా భక్తులు బాగుపడతాయి. మంచిది. అమ్మా నువ్వేమంటావు? తెలుగు రాష్ట్రాలు 2 వద్దంటుర్రు. హిందీ మాట్లాడే రాష్ట్రాలు 5 ఉన్నాయి, తెలుగు మాట్లాడేటి 2 ఉంటే తప్పేంటి? ఇప్పుడున్న రాష్ట్రంలో కులాలు ఒక భాష మాట్లాడుతుంది. మా భాష ఈయన ఒకసారి మాకి మూటే బిటే జూంచల్లాం, మూటే బిటే జూంజామని గావ చల్లాం. మళ్ళీ అందుకోసమే మా తెలంగాణ మాకు కావాలంటున్నాం. చూసినరా, ఆఖరికి ఆళ్ళ భాషలు కూడా చెప్పబట్టే. ఇప్పుడు చెప్పుండ్రి సీమాంధ్ర లీడర్లు రారా, మీరు చెప్తున్న అన్ని ముచ్చట్లకు పబ్లిక్ ఇట్లా సమాధానం చెప్తున్నారు. ఒక్క చేయితోని సప్పట్లు కొట్టొస్తుందా? 2 చేతులు కలవాలి. మీదొక్క చెయ్యి, తెలంగాణ వాళ్ళది ఇంకొక చెయ్యి. ఇవి 2 కలవకుండా సమైక్యాంధ్ర ఎట్లా అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు సార్. సమాధానం ఎవరైనా చెప్పేది ఉంటే చెప్పుండ్రి.